ఏంటంటే మనకి అసెంబ్లీకి, పార్లమెంట్కి, తర్వాత మన మున్సిపాలిటీకి ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. ఈ ఎలక్షన్ జరుగుతూ దానికి ఎన్నికల అవగాహన సదస్సుని పెట్టుకోవాలి. అంటే ఎన్నికలు మనం ఎందుకు చేసుకుంటున్నాము, మనం చేసుకున్న ఓటుకి ఎంత విలువ ఉంది, అందుకని మన కుటుంబ సభ్యులు మనం ఎవరైతే ఓటు కలిగి ఉన్నారో వాళ్ళకి అందరితో కూడా ఓటు వేయించే పరిస్థితి తీసుకురావాలి. అంటే ఇప్పుడు మనకున్న శ్రీకాకుళం జిల్లాలో ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారము 70% మందే ఓట్లు చేస్తున్నారనేది ఉంది. అంటే మన మహిళల్లో మన జిల్లాలో ఎంతమంది ఉన్నారు? 4,50,000 ఉన్నారు. ఈ 4,50,000లో మన కుటుంబానికి కనీసం 4 ఓట్లు అనుకుంటే మనకి ఎన్ని ఓట్లు అవ్వాలి? 16 లక్షల చిల్లర అవ్వాలి. 16 లక్షలు 17 లక్షలు అవ్వాలి. అందుకని మన మహిళలు కూడా చైతన్యవంతులు చేయడానికి, ఈ ఓటు చేసుకోవడానికి మనకి అవగాహన సదస్సు పెట్టుకున్నాం. ఈ అవగాహన సదస్సు పెట్టుకొని ప్రతి వాడు మనకి ఎప్పుడు ఎలక్షన్ ఎప్పుడు మే 7వ తేదీ ఎలక్షన్ ఉంది. ఆ 7వ తేదీ సంస్థలంటే మనకి జిల్లా పరిషత్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, స్థానిక సంస్థలు. మున్సిపాలిటీలు అంటే ఒక పెద్ద మున్సిపాలిటీలు మొత్తం 3 ఎలక్షన్లు జరుగుతున్నాయి. దానికోసం అవగాహన సంఘం మనకంతా ముందుకంతా మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కానీ మనకున్న వాళ్ళు ఎవరు? స్థానిక సంస్థ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఉన్నారు. కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రతి వాడు ప్రయత్నించి మనం నచ్చిన లీడర్ని ఎన్నుకోవాలి. దానికి ఒక ప్రతిజ్ఞ కూడా మనం చేసుకోవాలి. అయితే దానికి మిగతా ప్రాసెస్ ఏముందో మన అధ్యక్షుడు గారు మాట్లాడతారు. అమ్మ మాట్లాడు. ఎన్నికల సభ్యులు విడుదల చేసి ఉన్నందున జిల్లా అంతటా ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నది. అందువలన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, శ్రీకాకుళం మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు వారు తేదీ 5/3/2014 ఈ జిల్లా మహిళా సమాఖ్య శ్రీకాకుళం కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఇందిరాక్రాంతి పదంలో పనిచేయించిన సిబ్బంది, గ్రామస్థాయి స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామ సంఘం సభ్యులు మరియు మండల సమైక్య సభ్యులు మరియు జిల్లా సమైక్య సభ్యులు ఎన్నికల కార్యక్రమంలో పూర్తి అయినంత వరకు ఈ క్రింది ప్రవర్తనా నియమావళి పాటించవలసిందిగా కోరడమైనది. 1. నడుస్తున్న కార్యక్రమంలో మినహా కొత్త పథకాలు ప్రారంభించబడవు. 2. రాజకీయ నాయకులు ఎన్నికల సందర్భంలో అందజేయే ప్రలోభాలు మహిళా సంఘాలకు చేపట్టకూడదు. 3. గ్రామాల్లో మద్యం ధన ప్రవాహం ఎన్నికల సమయంలో ఉన్నచో టోల్ ఫ్రీ నంబర్ 1842 56 62 ఎలక్షన్ సెల్ ఫోన్ చేసి 1842 నాకు ఎలక్షన్ సెల్ ఫోన్ చేసి వివరములు తెలుపవలను. బెల్ట్ షాపులు వివరములు తెలియచేసి వాటి మూసివేతకు స్వయం సహాయక సభ్యులు చొరవ చూపవలను. మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలుపరిచే బాధ్యతలను నియోజకవర్గ, మండల మరియు జిల్లా స్థాయి టీములు ఏర్పాటు చేయడం అనేది. చెక్ పోస్టులు, తనిఖీ బృందాలు చెక్ చేయటకు కఠిన నియమాలు చేపట్టబడుతున్నది. ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోగాను సంఘ సభ్యులు చొరవ ఎన్నికల నియమాలను జన సంఘం స్థాయిలో తీసుకుని వెళ్ళటకు సమావేశంలో చర్చించవలను. ఇవే కాక ఈ క్రింది నియమావళి పాటించవలను. సంఘ సమావేశంలో రాజకీయ నాయకులకు సంబంధించి వారిని ఆహ్వానించరాదు. రాజకీయ విషయాలను సమైక్యలో సమావేశంలో చర్చించరాదు. నడుస్తున్న ఇందిరాక్రాంతి పథకం అమలులో కుల ప్రవర్తన తీయరాదు. నాయకుల పేరుపై అమలు చేయబడుతున్న పథకంలో సమీక్షించినప్పుడు ఆయా నాయకుల పేరును చర్చించక పథకం పేరుతో మాత్రమే చర్చించవలెను.
అంటే ఇందులో ఒక ఇది ఉందమ్మా, వైఎస్ఆర్ అభ్యస్తం అనే ఉంది కదా మన స్కీము, అందులో అభ్యస్తం అనాలి, వైఎస్ఆర్ అని అనకూడదు. అలాగే ఇంకా పేరుతో ఏమైనా ఉంటే ఆ పేర్లు కూడా మానేసి ఆ పథకం పేరే మనం చెప్పాలనేది ముఖ్య ఉద్దేశం. అదే వీలైనంత వరకు సమావేశంలో సిబ్బంది హాజరు కాక సమావేశ సభ్యులు మాత్రమే హాజరవ్వాలి. ప్రత్యేక వర్గానికి కానీ కులానికి కానీ రాష్ట్రానికి కానీ నడుస్తున్న పథకంలో ప్రాధాన్యత ఇయ్యరాదు. కుల మత ప్రసక్తి సమావేశంలో చేరాదు. ఐకేపీ సిబ్బంది ఎన్నికల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనచో అట్టి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునబడును. ఐకేపీ సిబ్బంది ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో స్వయం సహాయక సంఘాల గ్రామ సంఘాలను పుస్తక నిర్వహణలు సమర్థవంతంగా పూర్తి చేయించి ఆడిట్లు చేయించుకోవాలి. బుక్ కీపింగ్ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు 100% పూర్తి చేయాలి. సామాజిక భద్రత, శ్రీనిధి, ఉన్నతి వంటి కార్యక్రమాలు డాక్యుమెంట్లు కంప్యూటర్లో డేటా అప్డేషన్ చేయించాలి. ముఖ్యంగా గ్రామ సంఘంలో వివోఏలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించరాదు. రాజకీయపరమైన ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనరాదు. అదనపు సంచాలకులు అంటే పీడీ గారు సంతకం పెట్టి ఇచ్చారు. అది ప్రతి మండలాలు కూడా మనం సర్క్యులేట్ చేయడం జరిగింది, డిస్కస్ చేయడం జరిగింది. అది తర్వాత ఇంకొక మనం ప్రతిజ్ఞ అంటే సంకల్ప పత్రం అని ఒకటి ఉందమ్మా. ముందే చెప్పాను నేను, మనం స్వయం సహాయక సంఘ సభ్యుల ఇళ్లలో ఓటు హక్కు కలిగిన ప్రతి వాళ్ళు కూడాను ఓటు హక్కు వినియోగించుకోవాలి. దానికోసం ఒక సంకల్ప పత్రం ఉంది. భావి భారత పౌరుడైన నేను అనండి, నా బంగారు భవిష్యత్తుకు మంచి బాటలు వేసే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పాటుపడతానని నా తల్లిదండ్రులు మరియు వయోజనులైన ఇతర కుటుంబ సభ్యులు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా వారి ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా నా వంతు కృషి చేస్తానని సంకల్ప పత్రం ద్వారా తెలియజేస్తున్నాను. ఈ పత్రం మీద ప్రతి ఎవరైతే ఓటేస్తారో సంతకం పెట్టేసి మన జిల్లా సమావేశంలో ఇవ్వాలి, మన కుటుంబ సంబంధించి. ఇంకోటి, భారత పౌరులలో సగభాగమైన మేము మా బంగారు భవిష్యత్తును మంచి బాటలు వేసే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పాటుపడతామని మా తల్లిదండ్రులు మరియు వయోజనులైన ఇతర కుటుంబ సభ్యులు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా తన ఓటు హక్కును సక్రమముగా వినియోగించుకునేలా నా వంతు కృషి చేస్తామని సంకల్ప పత్రం ద్వారా తెలియజేస్తున్నాను. అదేమ్మా, ఇది మనం ఇవాళ పెట్టుకుంది. దీనికి ముందు మనం చెప్పింది అర్థమైంది కదా. మన ఇంట్లో ఉన్న ప్రతి ఓటు కలిగిన ప్రతి ఓటుతో కూడా మనం ఓటు వేయించుకోవాలి. అది మీకు ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళకి వేసుకోవచ్చు మీరు. అదే అక్కడ రాయడం కూడాను మంచి బాటలు వేసే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వేసుకోవాలి. అంతే కదా. ఈ కాగితాలు మీకు మండలం నడిస్తారు, అవన్నీ సంతకాలు పెట్టి మండలం హ్యాండ్ అవుట్ చేస్తే మండలం జిల్లా హ్యాండ్ అవుట్. అదే అమ్మా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం అది.